జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. నోట్ల కట్టల వ్యవహారంలో తనపై పార్లమెంట్లో అభిశంసన సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదంలో భారీగా కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, సుప్రీంకోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మకు ఊరట దక్కలేదు. మనం చూసాం, గతంలో ఆయన ఇంట్లో భారీగా నగదు లభించింది. ఆయన అధికారిక నివాసంలో, ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన అధికారిక నివాసంలో లెక్కల్లో లేనటువంటి భారీ నగదు లభించిన నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదనను ఆమోదిస్తూ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అదేవిధంగా న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారంగా విచారణ కమిటీ ఏర్పాటు చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అభిశంసనకు సంబంధించి పార్లమెంట్ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ కమిటీ తనపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు విచారించేందుకు అధికారం లేదు, ఆ కమిటీ చెల్లుబాటు కాదు అంటూ జస్టిస్ వర్మ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా తర్వాత ఆయనను బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీ పైన జస్టిస్ వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన పిటిషన్ ను త్రోసిపుచ్చింది. జస్టిస్ దీపాకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 ప్రకారంగా తప్పనిసరిగా సంయుక్త కమిటీని, జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలనే వాదన సరైంది కాదు అని కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. గతంలో చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఉభయ సభల్లో, లోక్సభ, రాజ్యసభలో రెండిట్లో కూడా జస్టిస్ వర్మను తొలగించాలంటూ ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని దాఖలు చేశారు. అయితే 1968 చట్టం ప్రకారంగా ఈ యొక్క విధానం ఏదైతే ఈ విధంగా అభిశంసనకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే అది చట్టబద్ధమైన అన్న అంశం పైన విస్తృతమైనటువంటి వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ యొక్క తీర్పును ఈ రోజు ఇవ్వటం జరిగింది. గతంలో మనం చూసాం, 2025 ఆగస్టులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జస్టిస్ యశ్వంత్ వర్మపై ఉన్నటువంటి ఆరోపణలు విచారించేందుకు 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన నివాసం నుంచి, జస్టిస్ వర్మ నివాసం నుంచి భారీగా నగదు స్వాధీనం అయినటువంటి విషయంలో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కూడా సృష్టించింది. గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో నగదు కట్టలు కూడా బయటపడ్డాయి. ఆ తర్వాత ఈ ఘటన పైన అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్వయంగా దృష్టి సారించి జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టు కూడా బదిలీ చేశారు. ఆ తర్వాతనే అభిశంసనకు సంబంధించి ఇటు లోక్సభ, రాజ్యసభలో రెండిట్లో కూడా తీర్మానం చేశారు. అయితే లోక్సభలో మాత్రమే ఆ తీర్మానాన్ని అంగీకరించి ఈ యొక్క జస్టిస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ప్రకారంగా 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ కమిటీ విచారణకు అడ్డంకి తొలగిపోయిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.